ప్రభునందు ప్రియులారా, ఈ దినాన ఇలాగున ఏర్పాటు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకంలో జీవించినంతకాలము సర్వోన్నతుని దేవునికి మహిమార్థంగా జీవించాలని ప్రతి భక్తునికి ఆశ ఉంటుంది. ప్రతి భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు సర్వోన్నతుని దేవుని చేత బహుమానం పొందుకోవాలని ఆశపడుతున్న ప్రతి శ్రేష్ఠ భక్తుడు కూడా నా దేవునికి మహిమార్థంగా జీవించాలి, నా దేవునికి మహిమార్థంగా బ్రతకాలి, నా దేవునికి మహిమార్థంగా నా బ్రతుకు కొనసాగించాలి అని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఇలాగో బ్రతకాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క భక్తుడు, భక్త సాధనములో బతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లోకపు దేహాన్ని కలిగి ఉన్నాడు. పాప మరణ నియమాలు కలిగినటువంటి ఈ యొక్క దేహాన్ని కలిగినంత కాలము తనకి అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, దేవునికి మహిమార్థంగా బ్రతకలేను అనే భయం, బ్రతకలేకపోతున్నాననే ఆందోళన ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. నిజమైన శ్రేష్ఠ భక్తులు, దేవునికి మహిమార్థంగా బ్రతకాలనుకున్న వారికి ఇట్లాంటి సమస్య ఉంటుంది. మంచిది, మనము ఈ దినాన్న సర్వోన్నతుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ దేవాది దేవుడు ఆ దివ్య వర్తమానాన్ని పంపి మన హృదయాభిలాషను ఎరిగినవాడు గనుక మన హృదయమును సంతుష్టపరిచి తనకు మహిమార్థంగా బ్రతుకులాగున మన హృదయాలు స్థిరపరచునుగాక. మంచిది, దివ్య వర్తమానానికి మనము ఉపక్రమిద్దాం. దైవ సందేశ ధ్యానానికి మనము ఉపక్రమిద్దాం. నాతో పాటు మీరు అందరూ కూడా ఈ యొక్క దైవ ధ్యానములోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. మంచిది, లేఖనము మనము తెరిచి దేవుడు ఈ దినాన మన కొరకు ఏర్పాటు చేసిన దైవ లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తన 51వ కీర్తన, 51వ కీర్తన దావీదు మహాభక్తుడు రాసుకున్నటువంటి ఈ 51వ కీర్తన 9వ వచనము, 10వ వచనము, 11, 12, 13 వచనాలు, 9 నుంచి 13 వచనాలు 51వ కీర్తన చదువుతాను. దయచేసి శ్రద్ధగా వినండి. ప్రభునందు ప్రియులారా, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. క్షమించాలి, మరలా చదువుతున్నాను. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగుజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆస్వాదించేలాగున చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం దేవి సహాయం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబూధుడా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న మమ్మల్ని అందరినీ ఇలాగూ ఏర్పాటు చేసి ఈ ఎలుపుని ఇలాగ నిలబెట్టి ప్రభువా మీ సన్నిధిలో ఉంచినందుకై, మీ దివ్య వర్తమానాన్ని ధ్యానించుటకు ఉపక్రమించుటకు సహాయము చేసినందుకై స్తోత్రాలు. ఈ దినమును చూడలేక, ఈ సమయాన్ని చూడలేక చాలామంది ఈ లోకాన్ని విడిచిపోయినారు. వారికంటే శ్రేష్ఠులమని కాదు నాయన, వారికంటే యోగ్యులమని కాదు, వారికంటే ఎన్నిక లేని వారు. నీ దాసుడైతే యోగ్యత లేదు నాయన. నీ దాసుడు చిన్నవాడు, పసిబాలుడు, పశుప్రాయుడు, ఏమీ శాతగాని వాడు తండ్రి. నీ దాసులోని ప్రతి విధం పరిశుద్ధాత్మ తండ్రి అల్పబుద్ధిని తీసివేసి అజ్ఞానమును పారద్రోలి
జ్ఞానపు ఉపదేశమును నీ దాసుడు హృదయములో సంతుష్టపరిచి నిలవబెట్టి నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడి మా బ్రతుకులు సరిచేయమని బతిమలాడుచున్నాను. ప్రభువా, మీకు మహిమార్థంగా జీవించాలని ప్రతి భక్తుడు, ప్రతి శ్రేష్ఠ భక్తుడు ప్రభువా వినయముతో అడుగుతూ ఉన్నాడు. కానీ జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువా, తన వలన కావడం లేదు. అయ్యా, అయినను తండ్రి మా బ్రతుకులను స్థిరపరిచి మీ సన్నిధులు నిలబెట్టి ఈ దినాన్న ఇలాగుని ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ దివ్య వర్తమాన్ని మాకు పంపించి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడి ప్రభువా ఈ అల్పుడిని దీనదాసుని వాడుకోమని అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, అత్యంత మధురమైన యేసయ్య నామములో జ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఈ మానవ జీవిత యాత్రలో అనేకమైన విషయాలు అనేకమైన పనులు, భారాలు కలిగి ఉంటాం. ఆయా వృత్తులకి మనం న్యాయం చేయాలని ఆశపడతా ఉంటాం. నిజముగా యథార్థంగా నడిచిన వారు యథార్థంగా నా వృత్తికి నేను న్యాయం చేయాలి, నా ఉద్యోగానికి నేను న్యాయం చేయాలి, నా పనికి నేను న్యాయం చేయాలి, నా గోల్ నేను ఏదైతే సాధించాలని ఆశపడుతున్నానో దాని కొరకు నా బ్రతుకు అంకితం కావాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్క జీవనయాత్రలో, ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, ఎదురేతలు వస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వృత్తి కార్యక్రమం చేసినా, ఏ పని తలపెట్టినా సరే నిజాయితీగా, సత్యముగా, యథార్థముగా పనిచేయాలి, నీతిగా బ్రతకాలనుకున్నవారు ఆ పనికి ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో ఆ పనికి పూనుకున్న వారికి ఖచ్చితంగా సమస్యలు రాకుండా ఉండవు. అందులో ప్రత్యేకముగా మానవ భౌతికపరమైనటువంటి పనులు భారమే కాదు, గోల్స్, ఎయిమ్ గమ్యం ఏదైతే ఉందో, ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో అది మాత్రమే కాదు, ఆధ్యాత్మిక చింతనలో బ్రతికిన వారికి, ఆస్తిక ప్రపంచంలో ఉన్నవారికి దేవుడు ఉన్నాడు, దైవభక్తి సాధన మనం చేయాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, ఆ దేవుని ఇచ్చు బహుమానం పొందుకోవాలని ఆశపడుతున్న భక్త శ్రేష్ఠులు కూడా చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అనే ప్రమేయము అనే అంశం కాకుండా భౌతికపరమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు పని చేయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని కొరకు నా జీవితం అంకితం కావాలని ఆశపడుతున్న వారికి కూడా అనేకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆధ్యాత్మికత, ఆస్తికత్వం అనే అనుభవంలోని ప్రయాణంలో ఒక గురి కలిగి ఉంటారు. అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక ఆస్తికుడు, ఒక సత్యవాది, సర్వోన్నతిని ఆరాధించాలని ఆశపడుతున్నవారు ఎవరైనా సరే ఆ సర్వోన్నతుని దేవునికి మహిమార్థంగా నా జీవితం అంకితం కావాలి, ఆ అంకిత భావంతో నా ప్రయాణం కొనసాగాలని ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క పనులు, దైవ సంకల్పం యొక్క పనుల్లో పాలభాగస్తులైనటువంటి వారు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటారు. భౌతికపరమైన పనులు భారానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ దైవికముగా ఉన్నటువంటి సమస్యలు రెండు కలగలిపి ఉంటాయి. భౌతికపరమైన పనులో శారీరకమైన బలహీనత ఏర్పడకూడదు. శారీరకమైన జీవనయాత్రలో ఏమాత్రం ఆటంకం వచ్చినా
ఆ భౌతికపరమైన ఏదైతే గురి ఉన్నదో దాన్ని మనం సాధించలేం. అయితే ఆధ్యాత్మికలో అది కాదు, ఆత్మీయ జీవితం అది కాదు. ఆత్మీయ జీవితంలో 2 భారాలు ఉంటాయి. శారీరకమైన బలహీనత ఏర్పడకూడదు, మరియు ఆత్మీయ బలహీనత కూడా ఏర్పడకూడదు. ఆత్మీయ ఆటంకం వచ్చినా, శారీరకమైన ఆటంకం వచ్చినా మనము సర్వోన్నతుడు దేవుని యొక్క పనిని చేయలేము. అది సాధ్యపడదు, కష్టమైపోతుంది. ఎందుకంటే మనస్సాక్షి మనల్ని చంపుతూ ఉంటుంది. దేవునిని ఆరాధించాలి, సర్వోన్నతుని దేవుణ్ణి నేను సంతోషపరచాలి, నా బ్రతుకు ద్వారా, నా జీవన యాత్ర ద్వారా నా దేవాది దేవుని నేను ఘనపరచాలని ఆశపడుతున్న వారికి ఈ 2 రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మికత, ఆత్మీయ బలహీనతలు, ఆత్మీయ ఆటంకాలు, మరియు శారీరకమైన ఆటంకాలు, భౌతికపరమైనటువంటి అపనిందలు, శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని ఒక శ్రేష్ఠ భక్తుడు అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు కొనసాగాలి. అది అంత సామాన్యమైన పని కాదు. చెప్పడం సులువుగా ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. ఏదైనా పని మనం చెబుతాం, కానీ ఆ పని చేసేటప్పుడే దాని భారం ఏంటో, సమస్య ఏంటో, ఎంత కష్టమో అర్థమవుతుంది. పని చేయకుండా మనం చెప్పడం అనేది చాలా ఈజీగా, సులువుగా ఉంటుంది. ప్రభునందు పిల్లరా, కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే మనసుని బట్టి, మనస్సాక్షిని బట్టి బ్రతుకుతున్న వారు చెప్పడానికి కూడా ఆలోచన చేస్తారు. ఒక మాట అనాలన్నా భయపడుతూ ఉంటారు. సత్యం పట్ల ఆసక్తి కలిగి, సత్యదేవుని కార్యాన్ని తలపెట్టి, సత్యదేవుని యొక్క కార్యానికి ఎంతైనా నేను వెళ్తాను, ఎంతటి వరకైనా వెళ్తాను, నా బ్రతుకైనా నేను కోల్పోవడానికి సిద్ధమే, కానీ నా దేవాది దేవుని కార్యక్రమం నేను చేయాలి అని తలపెట్టిన వారు మాట్లాడడం కూడా కష్టమే, చెప్పడం కూడా కష్టమే. నాకు ఈ లోకంలో భౌతికపరమైన, ఆత్మీయపరమైన గురువుగా, ఒక ప్రవక్తగా సర్వోన్నత దేవుడు అద్దంకి రంజిత్ ఓఫెరయ్య గారిని చూపించారు. ఇప్పుడు ఆయన బాటలో వెళ్ళాలని ఆసక్తి మాలో ఉంది, కానీ ఆయన ఎలాగైతే సత్యం కొరకు, న్యాయం కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, సర్వోన్నతుని దేవుని కార్యక్రమం నిమిత్తము ఎంతగా ఒక సైనికుడు వలె, ఒక యోధుడు వలె తను ప్రయాణం చేస్తూ ఉన్నారో మేము తండ్రిగా పిలుచుకుంటాను. నేనైతే ఆయనతో పరిచయం సరిగా లేకపోయినప్పటికీ, ఆయనతో నేను ఎప్పుడు కలిసింది తక్కువైనప్పటికీ, నేనంటే గుర్తుపట్టచ్చు, పట్టకపోవచ్చు, కానీ నాకు ఆయనంటే ఇష్టం. ఆయనతో, ఆయనలాగా నేను కూడా నడవాలి. ఆయన శ్రేష్ఠ భక్తులుగా బ్రతికారు, అనేకమైన ఒక మాదిరి పురుషులుగా చూపించారు. అలాంటి శ్రేష్ఠ భక్తులు చాలామంది ఉన్నారు. ఏసన్న గారు, సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, విలియం కేరీ గారు, చాలామంది శ్రేష్ఠ భక్తులు ఉన్నారు. ప్రభునందు వాచ్మెన్ని, చాలామంది శ్రేష్ఠ భక్తులు మనం చూస్తూ ఉన్నాం. పురుషోత్తం చౌదరి గారు అనేకమైన ఇబ్బందులు, భౌతికపరమైన, ఆత్మీయ సంబంధమైన ఇబ్బందులు పడ్డారు. చాలా శ్రమలు అనుభవించారు. కానీ ఆ శ్రమలన్నీ కూడా ఆ సర్వోన్నతుని దేవుని కార్య ఆసక్తి వల్ల ఇవన్నీ కూడా ఎన్నతగినవి కాలేదు. వారికి కష్టం అనిపించలేదు. నాకు ఒక మాదిరిగా ఉన్నటువంటి ఈనాటి అపోస్తులుగా నేనైతే అంగీకరిస్తున్నా. నా మట్టుకు నేను, మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు ఈ వీడియో చూసిన వారు, కానీ నా మట్టుకు నేను నా ఆత్మీయ తండ్రిగా, ఈనాటి దేవుని యొక్క నోరుగా నేను మాత్రంగా అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫెరయ్య గారిని
నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయనలా నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది నేను ఆలోచించడం ఈజీ, కానీ చేయడం కష్టం. ఇలాగ నేను బ్రతకాలని ఆసక్తి చూపడం మంచిదే, కానీ ఆసక్తి కార్యాచరణలో పెట్టేటప్పుడు కష్టతరం అవుతుంది, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంత శ్రమలు నేను భరించగలనో లేదో నాకు తెలియదు. అలాంటి వ్యక్తీకరణ నాలోని ఏర్పడుతుందో లేదో నాకు తెలియదు. యాజ్ ఇట్ ఈజ్గా నేను అలాగే నడుస్తానని చెప్పడం లేదు. ఆ శ్రేష్ఠ భక్తునిలో ఏదో కొంత నా దేవాది దేవునికి నేనెందుకు ఉపయోగపడాలో అలా ఉపయోగపడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇది నా ఆశ మాత్రమే కాదు. సత్యము కొరకు, న్యాయము కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, దేవాది దేవుని యొక్క కృపను గ్రహించి దేవుని కార్యాచరణ కొరకు ప్రయాసపడుతున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయాభిలాష, తృష్ణ. నేనే కాదు, నాలాంటి యవ్వనస్తులు చాలామంది, నేను యవ్వనస్తుడునే, నాలాంటి యవ్వనస్తులు చాలామంది ఇలాగ తలంచినప్పుడు, కార్యాచరణలో ముందు కొనసాగుతున్నప్పుడు నాకు నా యవ్వన బ్రతుకును బట్టి, నా యవ్వన స్థితిగతును బట్టి, భౌతికపరమైన ఈ స్థితిని బట్టి అనేకమైన తలంపులు వచ్చినాయి, అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. ప్రభునందు ప్రియులారా, సత్యము కొరకు జీవించాలంటే ఒక వ్యక్తిని మనము రోల్ మోడల్గా తీసుకున్నప్పటికీ అది మన మనుగడలో ఏర్పాటు కావాలంటే చాలా కష్టతరం. దావీదు భక్తుని గురించి కావచ్చు, యేసేపు భక్తుని గురించి కావచ్చు, అనేక మంది భక్తుల గురించి కావచ్చు, దానియేలు, శద్రకు, మేసాకు, అబేద్నెగో, స్టెఫను, అపోస్తలుడైన పౌలు గారు, పేతురు, యోహాను, ఎస్తేరి, స్త్రీలు కూడా ఉన్నారు. దేవాది దేవుడు వాడుకున్నవారు, ఆకు పిస్కిల్లా వంటి వారు. వారి యొక్క దాంపత్య జీవితంలో సర్వోన్నత దేవుని పరిచర్యకు, దేవుని కార్యాచరణకు ఎంతగానో దోహదపడ్డారు. ఎంతోమంది, అబ్రహాము, శారా, మన విశ్వాసానికి మూలపితరులుగా, విశ్వాసానికే తండ్రిగా సర్వోన్నత దేవుడు ఆయన్ని ఒక రోల్ మోడల్గా ఉంచారు, అబ్రహాంని, శారమ్మని. ప్రభునందు ప్రియులారా, అనేక మంది శ్రేష్ఠ భక్తులు వారిని అంగీకరించి, వారినితో పాటు వారి యొక్క ఆలోచన విధానాన్ని మనము కూడా చేయాలని ఆశపడుతున్నవారు నేనే కాదు, కోట్లాది మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ చాలామంది తొట్టిల్లుతున్నారు, నాతో సహా. నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు అర్థమైంది, సముద్రంలో చెంచాడు, అది కూడా ఎక్కువే నా బ్రతుకుకి, నా మేధా సంపన్నికి. దైవ చిత్తము నెరవేర్చాలనుకున్నవారు, దేవుని ప్రణాళికను ఎరిగి అందులో బ్రతుకును కొనసాగించాలనుకున్నవారు అతి సంక్లిష్టమైన, అత్యంత వేదనభరితమైన సమస్యల్లో పడతారు. పడినప్పటికీ, చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభునందు ప్రియులారా, పడినప్పటికి కూడా మొదట ఎలాగైతే మనమందరం నడిచి ఉన్నామో, కార్యాచరణ చేయాలనుకున్నాము, ఆచరించి చూపించాలనుకున్నాము, అలాంటి పరిస్థితిలో ఎక్కడో దగ్గర మనము పడిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సర్వోన్నత దేవుడు నడిపిస్తాడు, ఆది సంబోధుడగు దేవుడు నడిపిస్తాడు. పరమగురువు, విశ్వగురువు యేసునాథుడే, కానీ యేసునాథుడు ఏర్పాటు చేసిన గురువులు కూడా ఉన్నారు. గురువు అని మీరు పిలవవద్దు అని బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో. మంచిదే, కానీ మన జీవితానికి, మన ఆధ్యాత్మిక చింతనకు, మన ఆత్మీయ జీవితానికి, శారీరకమైన జీవితానికి, ఈ రెండిటికి కూడా పాఠాలు నేర్పువారు సర్వోన్నత దేవుడే కొంతమంది
ఉపగురువులను ఏర్పాటు చేస్తారు. ఏలియా గురువుగా అంగీకరించాడు. శిష్యుడిగా ఎలీసా ఉన్నారు. అంత మాత్రాన ఏలియా గురువు అవుతారా? కాదే. సర్వోన్నత దేవుడే ఆయన గురువు, ఎలీసాకు కూడా ఆయనే గురువు. ఎలీసా చేసిన కార్యము, ఏలియా చేసిన కార్యము సర్వోన్నత దేవుని కృప ద్వారానే చేశారు కదా. ఎలీసా తన శిష్యుడిగా ఉండాలని ఆశపడ్డారు. ఆ గురువు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని ఆశపడ్డారు. ఈనాడు చాలామంది లేనిపోయిన వాదాన్ని రేపుతూ ఉన్నారు. నాకు అయ్యగారు, ఓపిరయ్య గారు అంటే ఇష్టం. ఆయన గురువుగా స్వీకరించాను. పరిచయం లేకపోవచ్చు, ఆయన గ్రంథాలు ఉన్నాయి నాకు. ఆ గ్రంథాలని ధ్యానిస్తాను. ఇప్పుడు ఎవరు ఏ శ్రేష్ఠ భక్తులు లేనప్పుడు ఆ సర్వోన్నత దేవుడే గురువుగా ఉన్నారు, తండ్రిగా ఉన్నారు. మరి తండ్రి అని పిలిపించుకోవద్దని బైబిల్లో ఉంది కదా. మరి అలాంటప్పుడు ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకపు భౌతికపరమైన తండ్రి లేరా మనకి? ఎందుకు అలాగ ఆలోచిస్తారు మీరు? ఒకసారి గమనించండి ప్రభునందు ప్రియులారా. బైబిల్లో మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. మనకి తెలిసింది ఏమీ ఉండదు, కానీ తెలిసినట్టుగా మనం ఉంటూ ఉన్నాం. మనం ఎప్పుడూ కూడా శిష్యుల వలె ఉండాలి. శిష్యులనే దేవుడు తయారు చేయమన్నాడు. సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుడే శిష్యులను తయారు చేయమన్నాడు. మరి శిష్యులకున్న మనస్తత్వం మనకున్నదా? వారిని వీరిని గురువుగా పిలవద్దంటారు, వారిని వీరిని తండ్రిగా బైబిల్లో పిలవద్దంటారు. ఇది ఎంతవరకు సమంజసం, న్యాయం? ఆలోచన చేయండి ప్రభునందు పిల్లారా. కొన్ని సంగతులు కొంతమందికి దేవుడు చూపెడతాడు, కొన్ని సంగతులు కొంతమందికి దేవుడు చూపెడతాడు. అవన్నీ క్రోడీకరించి మనము సత్యాన్ని గ్రహించాలి. సత్యదేవుని కార్యాన్ని మనము ఆ కార్య ఆచరణలో మనము పాలభగస్తులు కావాలి. మనం ఒక పనివారుగా ఉండాలి. మనం ఒక కూలివారుగా దేవుని దాసులుగా ఉండాలి. అంతేగాని వాదాలు పెంచుకొని సత్యాన్ని మనం అంగీకరించకపోతే రేపొద్దున సత్యదేవుని చేతిలో మనం బహుమానం పొందలేం. అది సాధ్యపడదు మనకి. నాకు అనేకమైన సమస్యల్లో ఆయన నివృత్తి చేశారు. ఆ సర్వోన్నత దేవుడే ఆయన సన్నిధిలో మోకరించే విజ్ఞాపన చేశాను. అయ్యగారు నాకు దేవుడు కాదే. ఆ సర్వోన్నత దేవుడే నా రక్షకుడు, నా విమోచకుడు, నా సజీవుడు. ఆయన ప్రార్థన విజ్ఞాపన చేశాను. కానీ అనేకమైన సమస్యల్లో సర్వోన్నత దేవుడు అయ్యగారిని ఒక నోరుగా ఉపయోగించుకొని నాకు సమాధానం చెప్పారు. ప్రభునందు పిల్లారా, గనుక మనము ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత వాడబడిన వారు, దేవుని హృదయానుసారమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మన రోల్ మోడలే. ఏ విషయంలో అయినా సరే వారు గురువుగా అనుకోవచ్చు, ఏమైంది? తండ్రిగా అనుకోవచ్చు, ఏమవుతుంది? ఎంతోమందిని మనం అమ్మ అని పిలవడం లేదా? అంత మాత్రం అందరూ అమ్మలు అవుతారా మనకి? ప్రభునందు పిల్లారా, గమనించాలి. నేను చదివిన లేఖన భాగాన్ని మనము ధ్యానించి చూసినట్లయితే ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ అందులోనే ఉన్నవి. ప్రభునందు పిల్లారా, అనేకమైన విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ కొద్ది విషయాలే మీతో పంచుకుంటాను. దేవుడిచ్చిన సహాయం వచ్చే, దేవుడు చూపిన కృప ద్వారా, దేవుడు నాకు ఇస్తున్న ఆ బలము ద్వారా, ధైర్యాన్ని ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నాకు ఇచ్చిన అధికారం ద్వారా. దైవ లేఖనాన్ని ధ్యానించేటప్పుడు ప్రతి విషయం మనకేమీ తెలియదు. ఆ సర్వోన్నత దేవుడే మనకి చెబుతూ ఉంటాడు. ఆయన చెప్పకపోతే మనకి ఎంత మాత్రం కూడా ఏది తెలియదు. మనము దేవునికి మహిమార్థంగా బ్రతకాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఏ శ్రేష్ఠ భక్తుడైనా ఆ పని చేస్తాడు. కానీ అనేకమైన శ్రేష్ఠ భక్తులను దేవుడు మన ముందట పెట్టాడు. తాను ఏర్పాటు చేసి అనేక మంది ప్రవక్తల ద్వారా, 40 మంది ప్రవక్తల ద్వారా, ఇంకా పైగా పైచిలుకు ద్వారా
లిఖింపబడిన గ్రంథాన్ని మన ఎదుట పెట్టి ఉన్నాడంటే అందులో ఆ శ్రేష్ఠ భక్తులని ఉంచి వారి ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు, వారు చేసిన కార్యాలు, దేవునితో ఉన్న అనుబంధాలు, దేవునితో ఉన్న ఆ సంబంధం దేవుడు లిఖింపజేశాడు అంటే అది మనకి అవసరం. అది మనకి అవసరం. అది మనకు అవసరం గనుకనే దేవుడు లిఖింపజేశాడు. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఎక్కడైనా ప్రసంగం చేసేటప్పుడు కానీ దేవుడిచ్చిన చిన్నపాటి వాగ్దాటి ద్వారా ప్రసంగం చేసినప్పుడు కూడా ఇదే మాట నేను మాట్లాడుతూ ఉంటాను. దైవలేఖనము, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ట్రెమెండరస్ బుక్. ఆధ్యాత్మిక చింతనలో ఒక ప్రచండమైనటువంటి లేఖన కాంతి. నిజంగా ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది లేకపోతే మానవ మనుగడ సాధ్యపడదు. మానవ మనుగడ, మానవుడి యాత్ర ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పరిస్థితులకు కారణం ఏంటో తెలియదు, ఎప్పటికీ తెలియదు. సర్వోన్నతుడి దేవుడు, ఆ ఆది సంభూతుడే ఈ గ్రంథాన్ని లిఖింపజేశాడని సంపూర్ణంగా నమ్మడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ దేవాది దేవుని కృప ఎంతటిదో చూడండి. మనల్ని ఎంతగా ప్రేమించాడో దేవుడు. మన బ్రతుకు తెలుసు, మన స్థితిగతులు తెలుసు. ఈ విశ్వంలో ఈ భూమండలం ఏపాటి, ఈ భూమండలంలో మనం ఏపాటి, మన బ్రతుకు ఏపాటి. ప్రభువు, నా బ్రతుకు ఏపాటి. మిమ్మల్ని నేను ఎంచలేడం లేదు, ఎందుకంటే మీరు నాకంటే ఘనులు, శ్రేష్ఠ భక్తులు, ప్రార్థనాపరులు, పరిశుద్ధులు. నా మట్టుకు నేను చెప్పుకుంటాను, నా బ్రతుకు ఏపాటి. నేను ఎక్కడే వాడను, ఏ మూల వాడను. నా గురించి ఎవరికి తెలుసు? అసలు నన్ను నేను తలుచుకుంటూ ఉంటుంటే దేవుని అనంతమైన ప్రేమ నాకు కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటుంది. ఈ అల్పుడిని ఎలా ప్రేమించాడు దేవుడు? ఈ అల్పుడిని ఎలా చూశాడు నా దేవుడు? నా రక్షకుడు, ఆ సర్వోన్నతుడు, విశ్వాధిపతైన దేవుడు, విశ్వ సృష్టికర్త, విశ్వ పరిపాలకుడు ఎలా నన్ను పట్టుకున్నాడు? నా మదిమూఢత, నా శారీరకమైన బలహీనత, నాకున్న అజ్ఞానము ఎవరూ ప్రేమించరే, ఎవరూ పట్టించుకోరే. అందరూ త్రోసివేసినటువంటి ఈ జీవిత బ్రతుకుని, ఈ జీవితాన్ని దేవుడు ఎలా పట్టుకున్నాడు అని చూస్తే ఆయన ప్రేమ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నది. ఆయన కృప అందనంత ఎత్తులో ఉన్నది. అంతటి గొప్ప అనుభవం సర్వోన్నత దేవునికి ఉన్నది. నాలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నోటు మాంద్యం కలిగిన వాడను, సరిగా మాట్లాడలేను, సరిగా ప్రసంగం చేయలేను, సరిగా ఎవరితో ఎలాగుండాలో తెలియదు నాకు. అలాంటి నన్ను దేవాదేవుడు వాడుకుంటున్నాడంటే ఆ దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లారా, ఒకే ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తూ ఉన్నాను. మనము దేవునితో నడవాలి, దేవుని కోసం బ్రతుకు అంకితం కావాలి. ప్రతి ఒక్కరు వినాలి సుమా. నిజముగా సత్య అన్వేషకుడు అయితే, సత్య ప్రేమికురాలు అయితే, సత్యదేవుని ఆరాధకులు మీరైతే మీరు ఖచ్చితంగా ఈ నా మాట వినాలి. ఇది నా మాట కాదు, సర్వోన్నత దేవుని మాట. ఈ గాడిదని వాడుకున్నాడంతే. ప్రభునందు పిల్లారా, సత్యాన్ని అంగీకరించాలి, సత్యదేవుని ఆరాధించాలి, సత్యదేవుని యొక్క సన్నిధిలో నా జీవితం యుగయుగాలు ఆనంద తాండవం చేయాలి అని ఆశపడుతున్నావా? ఆశపడుతూ మరలా నువ్వు బలహీనపరచబడుతున్నావా? ఆశపడుతూ మరలా నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా? ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను దేవుని పని, దేవునితో నడవలేకపోతున్నాను, నేను దేవుని కృపను నేను పొందుకున్నానో లేదో నాకు తెలియడం లేదు.
దైవ చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతానో లేదు నాకు అర్థం కావడం లేదు. సత్యాన్ని ప్రేమించాను, న్యాయాన్ని ప్రేమించాను, నీతిని ప్రేమించాను, యథార్థతను ప్రేమించాను, పరిశుద్ధతను ప్రేమించాను. ఇవన్నీ ప్రేమించడానికి కారణము నా కొరకు కల్వరిలో మరణించిన నజరేతుడు యేసునాథుని ప్రేమించాను. ఈ ప్రేమ యానములో నేను నడవలేకపోతున్నాను. నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, నా బ్రతుకు ఎలా ముందుకెళుతుంది అని బాధపడుతున్నావా ప్రభునందు ప్రియులారా? నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు అలా బాధపడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యు. ఈ ప్రార్థన దేవుడు నీకు నేర్పుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ ఒక్క మాట ఆలోచన చెయ్యు. దావీదు భక్తుని కంటే నీ భక్తి ఎంతటిది ఆలోచన చెయ్యి. దావీదు భక్తుడు ఈ ప్రార్థన చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నావా? దేవుని కొరకు జీవించాలనే జీవితం సరిగా ముందుకు కొనసాగడం లేదా? సత్యం కొరకు, న్యాయం కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, నీ కొరకు, నా కొరకు, సర్వమానవాల కొరకు పరిశుద్ధ రక్తంగా ఇచ్చిన సర్వోన్నతుని దేవుని కొరకు, నజరేతుడకు యేసునాథుడి కొరకు జీవించాలని ఆశపడుతున్న నీవు ఆశ భంగమవుతున్నట్టు అనిపిస్తూ ఉందా? భయపడకు. ఈ ప్రార్థనను చేయి, ఈ విజ్ఞాపనను చేయు. నేను ఏదైతే తలస్తున్నానో, ఏదైతే కార్యం చేయాలని ఆశపడుతున్నానో ఆ పనిని నేను చేయలేకపోతున్నానని చింతిస్తున్నావా? ఈ ప్రార్థనను చెయ్యు. ప్రభునందు ప్రియులారా, అనేకమైన విషయాలు అందులో నిక్షిప్తమై ఉన్నవి, యౌకికార్థంగా ఉన్నవి. కానీ నేను ఆ అక్షరాలు ఏవైతే ఉన్నావో వాటిని చదివి మీకు వినిపిస్తాను మరొకసారి. చూడండి. నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా పాపములకు విముకుడు కమ్ము, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులుడు నీ తట్టు తిరుగుదురు. ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యక్రమం చేసేటప్పుడు, దేవునికి ఉపయోగపడే పాత్రగా నీ ఉండాలనుకున్నప్పుడు నీ చేతే దుష్టుడు పాపం చేయాలని చూస్తాడు. నీ ఆలోచన ప్రపంచంలోనికి వాడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీకు లేకపోతే నువ్వు ముందుకు కొనసాగలేవు. నువ్వు చేస్తున్న పని దేవునికి మహిమార్థంగా ఉందా? నువ్వు చేస్తున్న ఆలోచన సర్వును దేవునికి మహిమార్థంగా ఉందా అని నువ్వు ఆలోచన చేసేటప్పుడు చాలా వెలితి కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవునికి నువ్వు అడుగు, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము అని. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఈ నా మాటలు విను. ఈ ప్రార్థనను చేయు. దావీదు భక్తుడు ఏ స్థితి నుంచి మొరపెడుతున్నాడో ఆలోచన చేయు. శ్రేష్ఠ భక్తుడు ఆయన, దేవుని మనసుని ఎరిగినవాడు, దేవుడే ఒప్పుకున్నాడు, ఆయన స్నేహితుడిగా అంగీకరించాడు దేవుడు. అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి ప్రార్థన చేశాడు అంటే తాను ఒక పొరపాటు చేసి ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవాలు ఉండొచ్చు, ఇంతకంటే ఘోరమైన అనుభవాలు ఉండొచ్చు. ఆయన కాలుబోటుకు కూడా మన సరితూగము ఆ శ్రేష్ఠ భక్తుని యొక్క కాలిబోటికి. దేవుడు కార్యాన్ని నువ్వు చేయదలుచుకుని ఉన్నప్పుడు, దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నప్పుడు
దైవ చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు, దృఢ సంకల్పం నీకున్నప్పుడు, ముఖ్యంగా యవ్వన ప్రాయములో చాలా జాగ్రత్త. యవ్వన ప్రాయములో నువ్వేమీ చేయకపోయినా నీ మీద నిందలు వస్తాయి. నీ మనస్సాక్షి కూడా నిన్ను దెబ్బతింటుంది. అలాంటప్పుడు కూడా దావీదు భక్తుని ప్రార్థన నీకు జ్ఞాపకం రావాలి. ప్రభునందు పిల్లారా, ప్రతి శ్రేష్ఠ భక్తుడు దేవుని కొరకు జీవించాలనుకున్నవాడు భౌతికపరమైన ఇబ్బందులు, ఆత్మీయ బలహీనతలు రెండూ కలుగుతాయి. ఈ రెండుటిని ఎదుర్కొని ముందుకు కొనసాగాలంటే ఈ ప్రార్థన నీకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు కావాలి. లేకపోతే నీ వలన కాదు. శ్రేష్ఠ భక్తులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఇప్పటికీ బ్రతికి ఉన్నారు, జీవిస్తున్నారు, అనేకమైన పోరాటి పనులు చేస్తూ ఉన్నారు. ఆయనకు ముందర అనేక మంది శ్రేష్ఠ భక్తులు అలాంటి పోరాటం చేశారు. ప్రభునందు పిల్లారా, ఆ పోరాట యోధులందరూ కూడా, దైవ సైనికులందరూ కూడా ఈ రెండు పోరాటాలు కలిగి బ్రతికి జీవించి నలిగిపోయి దేవునికి శుద్ధ సువర్ణముగా ఏర్పాటైనారు. ప్రభునందు పిల్లారా, నువ్వు ఆ పని చేయగలగాలి. నువ్వు ఆ ప్రార్థన చేయగలగాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. రక్షకుడు నీకు సహాయం చేస్తాడు. విమోచకుడు నీ కొరకు పరిశుద్ధ రక్తం కార్చేసి వదిలేయలేదు. పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన నిన్ను తన రాజ్యంలో చేర్చు వరకు నీ వెంట ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీకు ఇలాంటి ప్రార్థన రావాలి. ఇలాంటి హృదయాభిలాష నీలో ఉండాలి. నీ వలన కాదు, నా వలన కాదు, శ్రేష్ఠ భక్తులు ఎందరో, సర్వోన్నతుని దైవ సైనికులు ఎందరో అనేకమైన సమస్యల గుండా ప్రయాణించినారు. ప్రభునందు పిల్లారా, సత్యము కొరకు బ్రతకాలని ఆశపడుతున్న నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేతపుచ్చుకో. నీ జీవితాన్ని మరలా ముందు కొనసాగించు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి దేవుని యొక్క కార్యక్రమం చేయాలంటే నీలోకి ఈ కార్యక్రమం జరగాలి. స్థిరమైన మనస్సు, సత్యమందు, న్యాయమందు, యథార్థతందు, నీతి యందు దేవుని కార్యక్రమాల పట్ల స్థిర మనస్సు నీకు ఉండాలి. మరి శుద్ధ హృదయం నీలోనికి రావాలి. ఎందుకంటే హృదయమే అన్నిటికీ కారణం. హృదయము వ్యాధి గలది అన్నాడు. ప్రభునందు పిల్లారా, కనుక ఈ మెయిన్ పార్టు శుద్ధము కావాలంటే, పరిశుద్ధము కావాలంటే అది నీ వలన నా వలన కాదు. మనం ఎన్ని సోపులు ఉపయోగించినా, ఎంత చేసినా అది శుద్ధీకరణ జరగదు. సర్వోన్నతుని దేవుని యొక్క ఆ రక్తము, ఆ పరిశుద్ధ రక్తము నీలోనికి ప్రవేశింపజేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు నీలోనికి రావాలి. అంటే ఈ ప్రార్థనలోనికి నువ్వు రావాలి. ప్రభునందు పిల్లారా, దేవుని కొరకు నువ్వు కార్యాచరణ కొరకు ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ప్రార్థన కలిగి నువ్వు కొనసాగాలి. నువ్వు నేను చేయలేము. మన హృదయాభిలాష ఎరిగిన దేవుడు నీకు నాకు సహాయం చేసి ముందుకు కొనసాగింపజేస్తాడు. వింటున్న నీవు మరొక్కసారి ఆలోచన చెయ్యు. నీ కుటుంబ పరంగా, నీ వ్యక్తిగత జీవిత పరంగా, నీ స్నేహబంధం పరంగా, భౌతికపరమైన అనేకమైన కార్యకలాపాల పరంగా నువ్వు శ్రమలు, ఇబ్బందులు, మనస్సాక్షి గద్దింపు నీళ్ళకు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. దేవుని కొరకు నువ్వు పని చేయాలని ఆశపడితే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ మరలా దేవుని యొక్క సహాయం పొందుకొని ఆ పరమ దివ్య పురుషుని యొక్క అస్తపరకల చోట్లకు మరొక్కసారి మనం వెళ్ళి మరలా ధైర్యమును చేతపుచ్చుకొని ముందుకు కొనసాగాలి. అలాగెళ్ళిన వారు శ్రేష్ఠ భక్తులు చాలామంది ఉన్నారు. ప్రభునందు పిల్లారా, నా రోల్ మోడల్గా అనేక మంది తీసుకున్నాను. అయ్యగారిని తీసుకున్నాను. దేవునికి ఉపయోగపడాలి ఎలాగైనా సరే అనుకున్నాను. వచ్చినాయి శ్రమలు,
ఇబ్బంది వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి, అవమానం వచ్చింది. ఇప్పటికీ నేనెవరో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ఇలాగునో అలాగునో నన్ను వాడుకుంటున్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఈ మాట చెప్పినప్పుడు దేవుని కార్యక్రమాలు చేయాలంటే, దేవుని కొరకు బ్రతకాలంటే నీలోనికి ఈ అనుభవం రావాలి, నాలోనికి అనుభవం రావాలి, మనందరిలోనికి అనుభవం రావాలి. లేకపోతే మనం నడవలేం, దేవునితో కొనసాగలేం. మనం హానోకు నడిచాడు తన కుటుంబం సహా. ఈ అనుభవంలో ఉన్నాడు ఆయన. ప్రభునందు పిల్లారా, ఆలోచన చేయండి. దేవుని కృపను పొందుకోండి, మరలా దేవుని కనికరం పొందుకోండి. దావీదు పొందుకున్న మాదిరి చాలామంది భక్తులందరూ అలాగ పొందుకున్నవారే. మీరు పొందుకోండి. భౌతికపరమైన ఇబ్బందులు, ఆత్మీయపరమైన శ్రమలు రెండూ కూడా ఎదుర్కొని సర్వోను దేవుని సహాయము చేతపుచ్చుకొని ముందుకు కొనసాగండి. రెండవ రాకడ కొరకు, సర్వోను దేవుని యొక్క రాకడ కొరకు ఆయన భారీగా నువ్వు, ఆయన భారీగా నేను, మనమందరము సిద్ధపడాలి. సిద్ధపడి సర్వోను దేవునికి మహిమార్థంగా మన జీవితంలో అంకితం కావాలి. మన వల్ల కాదు ఇది, మన శక్తి వల్ల, మన సామర్థ్యం వల్ల కాదు, దేవుని సహాయం వల్ల అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల అవుతుంది. ఈ ప్రార్థన నీకు రావాలి, కన్నిటి ప్రార్థన నీకు రావాలి. అనేకమైన కార్యక్రమాలు చేస్తాము కానీ వాటికి శుద్ధ హృదయం అవసరం లేదు. అనేకమైన కార్యక్రమాలు తలబెట్టినప్పుడు శుద్ధ హృదయం అవసరం లేదు, నీ హృదయం అనవసరం. నీ భౌతికపరమైన కసరత్తు ఎంతెంత చూసుకుంటారు. ఒక బాడీ గార్డ్గా ఉండాలి, ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉండాలి, ఒక ఇంజనీర్గా ఉండాలి. అవి చూసుకుంటారు నీ మేధన సంపన్నత. హృదయం అనవసరం అక్కడ. కానీ దేవుని కార్యక్రమాలు చేయాలంటే నీ హృదయం అవసరం. నీ హృదయం ఎలాగుందో చూసుకోవాలి. నీ హృదయాన్ని బలహీనపరచువాడు ఒకడు ఉన్నాడు, దుర్మార్గుడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి బలపరచువాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట ఇది నిలబడే అర్హత లేదు. సర్వోను దేవుడు నీకు సహాయం చేస్తే తప్ప నువ్వు నిన్ను ముందుకు కొనసాగలేం. ప్రార్థనా జీవితం కలిగి ఉండు. సర్వోను దేవుని రాకడ కొరకు సిద్ధపడు. ఈ ప్రార్థన నువ్వు రా, నేను వస్తాను, మనమందరం వద్దాం. దేవుని కొరకు జీవించి ప్రభునందు పిల్లారా, ఈ మాట నీ హృదయంలో నాటుకొనిమ్ము. రక్షణ భాగ్యం తీసుకున్న నీవు, మారు మనస్సు పొందిన నీవు, నూతన స్వభావము, నూతన మనిషిగా పుట్టిన నీవు, జన్మించిన నీవు, ప్రభునందు పిల్లారా, దేవుని కొరకు బతకాలనుకున్నప్పుడు ఇట్లాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అయినా సరే దావీదు భక్తుని ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు. సత్యమును గ్రహించు, సత్యము కొరకు ఎంతైనా ముందుకు కొనసాగించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాలను, నన్ను, నా కుటుంబాన్ని, సర్వ మానవ జాతిని దేవుడు వాడుకుంటాడు. తన శ్రేష్ఠ భక్తులను దేవుడు ఖచ్చితంగా వాడుకుంటారు. తన కృప, తన కనికరము, తన మహదైశ్వర్యము మనందరి మీద ఉంటుంది. దేవుడు ఈ మాటలు మన వీటిల్లో ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరమ తండ్రి, ఈ సమయాన్ని, తరుణాన్ని ఈ అల్పుడికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరము తండ్రి ఇలా ఆన్లైన్లో పరమ తండ్రి ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ దివ్య వర్తమానాన్ని మాకు అందించి ప్రభువా, మాలో మరొక్కసారి బలమును, ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మీ పనిలో పాలభోగస్తులుగా, పనివారిగా, సైనిక దళముగా, యోధులుగా మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు మహిమార్థంగా మా జీవితంలో సహాయం చేయమని, మీ కృపలో భద్ర కనికరము చూపించమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పరమతని మీ ఆశీర్వాదం పొందుకొని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ మీ సహాయము చేత పుచ్చుకొని వారి మనుగడ, వారి జీవన యాత్ర, వారి జీవిత యాత్ర కొనసాగుతూ సహాయం చెందుతున్నాడు. ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాలని, మా జీవితాలని నాశనం చేయాలని, మీ నుంచి దూరం చేయాలని చూస్తున్న ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను నజరేతుడకు నా యేసునామములో లయము చేస్తున్నాను. బంధించి దూరంగా పారవేసి పాతాళాలను పుచ్చివేస్తున్నాను.
ప్రభువా మీ కొరకు జీవించే హృదయము, స్థిరమైన మనస్సు మాలో నూతనంగా పుట్టించి రక్షణ ఆనందం మాకు దయచేసి ప్రభువా నూతనముగా బలమును చేతపుచ్చుకొని మీ కొరకు కొనసాగుటకు సహాయం చేయమని మనందరినీ మరలా కూడు పర్యంతం వరకు మీ చలన కొనసాగలో మీ చల్లని హస్తపరకల్చని భద్రపరిచి నడిపించి మీరే సహాయం చేయమని అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, అత్యంత దివ్య మనోహరమైన నజరేతుడకు యేసయ్య నామములో మేము కోరుకుని విజ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన ప్రేమ, సర్వలోక రక్షకుడు, సర్వమానవ జాతి విమోచుడైన ప్రభువుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యుని సంహాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఎల్పుడుకును సకల భక్త కోటికిని సత్య అన్వేషకులందరికీ సదాకాలం తోడుగాక. ఆమెన్. యేసు రక్తమునకు ఛాయం, ప్రభు యేసు రక్తమునకు ఛాయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విషయం కలుగుగాక. అపంతనాశం అపవాదికి వాడంతా కీలికి నంతనాశం కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శుభం. గాడ్ బ్లెస్ యూ.